शिव संकीर्तन शिव ज्ञानामृत सेवनतो जगमेल्ल शांतिनि पोंदगा सद्भावने नालो पोंगगा शिव संकीर्तन सद्भावने नालो पोंगगा सद्भावने नालो पोंगगा मदिलोन आ शिव संकीर्तन सद्भावने नालो पोंगगा संघटने पेंची द्वेषाहिंसल संकेळ्ळु तेंची द्वेषाहिंसल संकेळ्ळु तेंची सद्भावने नालो पोंगगा मदिलोन आ शिव संकीर्तन सद्भावने नालो पोंगगा
జగమెల్ల శాంతిని పొందగా సద్భావనే నాలో పొంగగా. ओम शांति। मीठे बच्चे, इस पुरानी दुनिया का अंत है, इसलिए संगम युग पर तुम्हें భవిష్య రాజాయికే లాయక్ బన్నా హై. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచానికి ఇప్పుడు అంతము వచ్చేసింది కాబట్టి సంగమ యుగంలో పిల్లలు భవిష్య రాజ్యానికి యోగ్యులుగా అవ్వాలి. ప్రశ్న, बच्चों में कौन सा शौक हो तो गद्दी नशीन बन सकते हो. పిల్లలలో ఏ ఒక్క ఆసక్తి ఉన్న వాళ్ళకే సింహాసనాధికారులు కాగలుగుతారు. ఆల్రౌండ్ సర్వీస్ కర్నే కా షౌక్ హో తో గద్దీ నషీన్ బన్ సక్తే హో. పిల్లలు ఆల్రౌండ్ సర్వీస్ చేసే ఆసక్తి ఉండాలి, అప్పుడే వాళ్ళు సింహాసనాధికారులు అవుతారు. जो ऑलराउंडर सर्विस कर बहुतों को सुख देते हैं उन्हें उसका उजरा भी मिलता है. ఎవరైతే ఆల్రౌండ్ సర్వీస్ చేస్తూ అనేక మందికి సుఖం ఇస్తూ ఉంటారో వాళ్ళకి దాని యొక్క ఫలం కూడా దొరుకుతూ ఉంటుంది. बच्चों को हमेशा हर सर्विस में हाजिर रहना चाहिए. పిల్లలు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క సర్వీస్లో కూడా హాజరై ఉండాలి. ఐసే హోషియార్ బనో జో మా బాప్ కా షో కరో. పిల్లలు ఈ విధమైనటువంటి తెలివైన వాళ్ళుగా అవ్వాలి. ఎప్పుడూ కూడా మన తల్లి తండ్రిని మనం ప్రత్యక్షం చేస్తూ ఉండాలి. మమ్మా బాబా కేతే హోతో ఉన్ జైసా బన్కర్ దిఖావో. మనం మమ్మా అంటాము, బాబా అంటాము, వాళ్ళలాగా మనం అయ్యి చూపించాలి. गीत, इस पाप की दुनिया से पार ले चलो जहाँ सुख शांति का है. ఈ పాప ప్రపంచం నుంచి నన్ను దూరంగా ఎక్కడ సుఖ శాంతులు ఉంటాయో అక్కడికి తీసుకువెళ్ళండి అని భగవంతుణ్ణి కోరుతూ ఉంటారు మనుషులు. ఓం శాంతి. सिर्फ मीठे मीठे ब्रह्मा कुमार कुमारियाँ ही ये जानते कि पाप की दुनिया और पुण्य की दुनिया किसको कहा जाता है. మధురాతి మధురమైనటువంటి బ్రహ్మ కుమార్ కుమారీలు ఇది తెలుసు, పాప ప్రపంచం దేనికి చెప్తారు, పుణ్య ప్రపంచం దేనికి చెప్తారు అనని. పతిత్ దునియా కిస్కో పావన్ దునియా కిస్కో కహా జాతా హై. పతిత ప్రపంచం దేనికి, పావన ప్రపంచం దేనికి చెప్తారు. మనుష్య कहते हैं कि ये पतित दुनिया को पावन बनाने वाला आवो పరంతు జాంతే నహీ హై. మనుషులు చెప్తూ ఉంటారు, పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేటటువంటి తండ్రి రండి అంటారు. అయితే ఎవరు ఆయన పతితుల్ని పావనంగా చేసేవారు, అది వాళ్ళకి తెలియదు. ఆత్మ కేతీ హై హే పతిత్ పావన్ సబ్ మనుష్య మాత్ర బులాతే రహతే హై. ఆత్మ చెప్తూ ఉంటారు పతిత పావన పతిత పావన అని. మనుషులే కదా పిలిచేది. परंतु यह किसी को पता नहीं कि पावन दुनिया किसको कहा जाता है. ते మనుషులు పావన ప్రపంచము అని అంటారు. అయితే ఏది ఆ పావన ప్రపంచం, దేనికి చెప్తారు, అది వారికి తెలియదు. వహ కబ్ ఔర్ కైసే స్థాపన హోగా. ఆ పావన ప్రపంచం ఎప్పుడు స్థాపన అవుతుంది, ఎట్లా స్థాపన అవుతుంది, ఎవరికీ తెలియదు. అభి తుమ్ నాలెడ్జ్ఫుల్ బాప్ కే బనే హో, इसलिए నాలెడ్జ్ఫుల్ జ్ఞానసాగర్ బాప్ కో సిర్ఫ్ తుమ్ హీ జాంతే హో. ఇప్పుడు మనము జ్ఞానస్వరూపులం అయినాము. జ్ఞానసాగరం నుంచి జ్ఞానాన్ని తెలుసుకున్నాము. మనము జ్ఞానస్వరూపులం అయినాము. కోయి బిల్కుల్ నహీ జాంతేకి. ప్రపంచంలో వాళ్ళకి జ్ఞానం అసలు తెలియనే తెలియదు. పావన్ దునియా ఫిర్ పతిత్ కైసే బంతీ హై. పావన ప్రపంచము పతితంగా ఎట్లా మారుతుంది వారికి తెలియదు. పతిత్ దునియా ఫిర్ పావన్ కైసే బంతే హై. పతిత ప్రపంచం ఎట్లా పావనంగా అవుతుంది, పావన ప్రపంచం ఎట్లా పతితంగా అవుతుంది, ఇది మనుషులకు ఎవ్వరికీ తెలియదు.
पतित दुनिया में कौन रहते हैं और पावन दुनिया में कौन रहते हैं? పతిత ప్రపంచంలో ఎవరుంటారు, పావన ప్రపంచంలో ఎవరుంటారు? ఏ సబ్ బాతే తుమ్ జాన్తే హో. ఈ విషయాలన్నీ పిల్లలైనటువంటి మనకి తెలుసు. पावन दुनिया सती को कहा जाता है. जरूर पावन दुनिया भारत में भी तो एक ही आदि सनातन देवी देवता ధర్మ का రాధ్యత. తప్పనిసరిగా పావన ప్రపంచము భారత్లోనే ఉంటుంది. ఒకటే ధర్మము, ఆది సనాతన దేవీ దేవతా ధర్మ రాజ్యం ఉంటుంది. इसलिए भारत सबसे प्राचीन देश गाया जाता है. భారతదేశం అన్నిటికంటే ప్రాచీన దేశము అనని పిలువబడుతుంది. अभी तुम समझते हो हमको फिर से पावन दुनिया में जाने के लिए पतित पावन बाप युक्तियाँ बता रहे हैं. పిల్లలకి తెలుసు పావన ప్రపంచానికి పోయేదానికోసమే పతిత పావన తండ్రి మనకి ఉపాయం అంటే దారి చెప్తూ ఉన్నారు. बाप कहते हैं एक सेकंड में युक्ति बताता हूँ. बाप आते ही है नई दुनिया का राज्य भाग्य देने. ఒక్క సెకండ్లో బాబా యుక్తి నేర్పిస్తూ ఉన్నారు. బాబా వచ్చారు కొత్త ప్రపంచం యొక్క రాజ్య భాగ్యము ఇచ్చే కోసము. యహ్ బేహద్ కే బాప్ సే బేహద్ కా వస. బేహద్ తండ్రి బేహద్ ఆస్తి ఇస్తూ ఉన్నారు. बाप आकर राजयोग सिखाते हैं. हम राजयोग सीख रहे हैं. బాబా వచ్చి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. పిల్లలైనటువంటి మనము రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. బాప్ कहते हैं तुम ही सतो प्रधान थे फिर सतो प्रधान बनना है. పిల్లలు సతో ప్రధానంగా ఉండేవారు, మరలా ఇప్పుడు తిరిగి సతో ప్రధానంగా అవ్వాలి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మత నాకి హిందూ. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, అప్పుడు హిందూ ధర్మం లేదు. దేవీ దేవతా ధర్మం భారత్ కా హీ పెహ్లే పెహ్లే థా. దేవీ దేవతా ధర్మము భారతదేశంది, మొదట అదే ధర్మం ఉండేది. ఫిర్ జరూర్ పునర్జనం లేతే ఆయే హోంగే. ఆ తర్వాత దేవీ దేవతా ధర్మములో మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వచ్చాము. జైసే క్రిస్టియన్ లోగ్ भी పునర్జనం లే వృద్ధి కో పాతే హే. క్రిస్టియన్స్ కూడా పునర్జన్మల చక్రంలో వస్తూ వచ్చినారు, వాళ్ళు వృద్ధి పొందుతూ ఉన్నారు. బౌద్ధియోं का धर्म स्थापन करने वाला బుద్ధ वह हो गया ధర్మస్థాపక. బౌద్ధ ధర్మాన్ని స్థాపించినటువంటి వాడు బుద్ధుడు అయినారు, అయితే వాళ్ళు ధర్మస్థాపకులు అయినారు. ఏక్ బుద్ధా సే కితనే ఢేర్ బౌద్ధ నికలే హై. ఒక్క బుద్ధుని నుంచి ఎంతమంది బౌద్ధులు తయారైనారు. క్రైస్ట్ ఏక్తా అభి దేకో క్రిస్టియన్ కితనే హో గయే హై. క్రైస్టు ఒకరే ఉండేవారు, అయితే ఇప్పుడు చూడండి ఎంతమంది క్రిస్టియన్స్ అయిపోయినారు. సబ్ ధర్మతో కా ఐసే ఐసే చల్తా ఆయే. అన్ని ధర్మాలు ఈ విధంగానే వృద్ధి అవుతూ వచ్చినాయి. వైసే జబ్ ఆది సనాతన దేవీ దేవతా ధర్మత తో ఏహ ఔర్ కోయి థే నహీ హై. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉన్నప్పుడు వేరే ఎవరూ కూడా, అప్పుడు వేరే ఏ ధర్మము లేదు. औरों का तो जानते हैं क्रिश्चियन धर्म क्राइस्ट, इस्लाम धर्म इब्राहिम ने स्थापन किया है. వేరే వాళ్ళ గురించి తెలుసు కదా. క్రిస్టియన్ ధర్మము క్రైస్ట్ ద్వారా, ఇస్లాం ధర్మం ఇబ్రాహిం ద్వారా స్థాపన అయింది. अच्छा जो सतयुग में आदि सनातन देवी देवता धर्म था वह किसने स्थापन किया है. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, ఎవరు స్థాపించినారు. సత్యయుగ में देवी देवताओं का राजधानी चली है ना. సత్యయుగంలో దేవీ దేవతా రాజ్యం నడుస్తుంది. जरूर कोई ने राज्य स्थापन किया है. सतयुग में देवी देवता धर्म था, वह अभी बाप स्थापन करते हैं. సత్యయుగంలో
దేవీ దేవతా ధర్మం ఉండేది. తండ్రి ఇప్పుడు దానిని స్థాపన చేస్తూ ఉన్నారు. తో బాప్ కా ఆనా పడతా హై సంగమ యుగ్ పర్. బాబా సంగమ యుగంలో రావాల్సి ఉంటుంది. అభి సబ్ మనుష్య మాత్ర పతి దునియా మే బైఠే హై. ఇప్పుడు మనుష్యులందరూ కూడా పూర్తిగా పతిత ప్రపంచంలో ఉన్నారు. పురానీ దునియా మే కరోడ్ మనుష్య హై, నయీ దునియా మే తో ఇతనే మనుష్య హో నహీ సక్తే హై. పాత ప్రపంచంలో కోటాను కోట్ల మనుషులు ఉన్నారు. కొత్త ప్రపంచంలో అంతమంది మనుషులు అక్కడ ఉండరు. వహా ఏక్ ధర్మత ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్ ఆది కోయి నహీ తే. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. అక్కడ ఇస్లామీ, బౌద్ధ, క్రిస్టియన్ ఈ ధర్మాలు అక్కడ ఉండవు. వహ్ దేవతా ధర్మ అభిప్రాయలోప హోయ్. ఆ దేవీ దేవతా ధర్మము ఇప్పుడు లేకుండా పోయింది. కైసే భగవాన్నే స్థాపన కియా థా ఏ కోయి నహీ జాన్తే హై. భగవంతుడు ఎట్లా వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసినారు అది మనుషులకెవరికీ తెలియదు. దేవతా ధర్మ నామ్ హీ భూల్ గయే హై, హిందూ ధర్మ కేతే హై. దేవతా ధర్మము అనేదే మర్చిపోయినారు, హిందూ ధర్మము అనని చెప్తూ ఉన్నారు. अब बाप समझा रहे हैं, मैं आता ही तब हूँ जब पुरानी दुनिया को बदलना है. బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి వచ్చారు, ఇప్పుడు పాత ప్రపంచాన్ని మారుస్తూ ఉన్నారు. అభి ఇస్ పురానీ దునియాకి ఎండ్ హై. ఈ పాత ప్రపంచానికి అంతం వచ్చేసింది. ఏ సిర్ఫ్ తుమ్ బ్రాహ్మణ్ హీ జాన్తే హో, ఇస్ మహాభారాయ లడాయి సే హీ పురానీ దునియా కా ఎండ్ హుయి థీ. ఇది కేవలం బ్రాహ్మణులైనటువంటి మనకే తెలుసు. ఈ మహాభారత యుద్ధం తర్వాత పాత ప్రపంచం అనేది సమాప్తమైపోతుంది. గీతా మే దిఖాతే హై సబ్ ఖతం హో గయే హై. గీతలో చూపిస్తారు అన్నీ సమాప్తమైపోతాయి. పంచ పాండవ్ బచ్చే వహ్ భీ పహాడోం పర్ గల్మరే. కేవలం పంచ పాండవులు మిగిలిపోతారు, వాళ్ళు కూడా హిమాలయాలలో కలిసిపోయినారు అంటారు. పరంతు ఐసే కోయి హోతా నహీ హై. అయితే ఈ విధంగా ఎప్పుడూ కూడా ప్రపంచ పరిస్థితి రాదు. అందరూ చనిపోయి కేవలం 5 మంది మాత్రమే మిగులుతారు. అట్లా ఎప్పుడూ జరగదు. ఏతో బాప్ స్థాపన కర్తే హై, ప్రళయ్ అథవా జల్మయీతో హోతా నహీ హై. బాబా వచ్చి స్థాపన చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అంతా జలమయమైపోయేది, ప్రళయం వచ్చేది, ఇది ఎప్పటికీ కూడా జరగదు. బాబాకు పుకార్తే హే పతిత్ పావనావో హమారే దుఃఖ హరో సుఖదో క్యోంకి అభి రావణ్ రాజ్య హై. తండ్రిని పిలుస్తూ ఉన్నారు, పతిత పావన రండి, మా దుఃఖాలు తొలగించండి, మాకు సుఖం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు రావణ రాజ్యం నడుస్తూ ఉన్నది. రామరాజ్య చాతే హైతో జరూర్ రావణ రాజ్య హైనా. రామరాజ్యం రావాలి అనుకుంటారు అంటే ఇప్పుడు తప్పనిసరిగా రావణ రాజ్యమే కదా దీనిని అంటారు. బాప్ సమझाते हैं अभी రామరాజ్య की స్థాపన రావణ రాజ్య का వినాశ हो जाता है. బాబా చెప్తూ ఉన్నారు, రామరాజ్య స్థాపన, రావణ రాజ్య వినాశము జరుగుతూ ఉన్నది. मैं जो युक्ति सिखलाता हूँ, जो सीखते हैं वही जाकर नई दुनिया में राज्य करते हैं. బాబా మనకి ఏదైతే ఉపాయం నేర్పిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇది నేర్చుకుంటూ ఉన్నారో వారే పోయి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఏ జ్ఞాన్ వహా కుచ్ భీ రహేగా నహీ హై. సంగమయుగంలో ఏ జ్ఞానం బాబా ద్వారా మనం తెలుసుకున్నామో ఈ జ్ఞానము సత్యయుగంలో అక్కడ ఉండదు. अब तुम्हारी बुद्धि में सारी नॉलेज है, जिनकी बुद्धि में है वह औरों को समझाते हैं. పిల్లల బుద్ధిలో పూర్తిగా జ్ఞానం ఉన్నది. ఎవరి బుద్ధిలో జ్ఞానము పూర్తిగా ఉన్నదో వాళ్ళు ఇతరులకి నేర్పిస్తూ ఉంటారు. నెంబర్ వారితో అయినా
సర్వీస్ఫుల్ బచ్చోं की బుద్ధి में సారా జ్ఞాన్ టపక్తా रहता है. సర్వీస్ చేసేటటువంటి పిల్లల యొక్క బుద్ధిలో జ్ఞానము ఒక్కొక్క బొట్టు స్మృతి అంటే ఒక్కొక్క పాయింట్ స్మృతి వస్తూనే ఉంటుంది. సత్యుగ్ మే పెహలే పెహలే దేవీ దేవతా ధర్మం వాళ్ళైతే సత్యుగంలో మొదట దేవీ దేవతా ధర్మం ఆత్మలు ఉంటారు. ఏ భీ తుమ్ జాన్తే హో బాప్ పెహలే పెహలే బ్రాహ్మణం కో హీ రచతే హై ప్రజాపిత బ్రహ్మ ద్వారా. పిల్లలకి ఇది తెలుసు, బాబా మొదట బ్రాహ్మణులని రచన చేస్తారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా. ఏ జ్ఞాన యజ్ఞ హై తో జరూర్ బ్రాహ్మణ సాంప్రదాయ హీ చాయేనా. ఇది జ్ఞాన యజ్ఞమైంది, మొదట తప్పనిసరిగా బ్రాహ్మణ సంప్రదాయం ఉండాలి. బ్రాహ్మణ సంప్రదాయ సంగం పర్ హీ హోగా. ఈ బ్రాహ్మణ సంప్రదాయము సంగమ యుగంలోనే ఉంటుంది. ఆసురీ సాంప్రదాయ హై కలియుగ్ మే, దైవీ సాంప్రదాయ హై సత్యుగ్ మే. ఆసురీ సాంప్రదాయము కలియుగంలో ఉంటుంది, దైవీ సాంప్రదాయము సత్యయుగంలో ఉంటుంది. సంగం पर ही स्थापना होगी दैवी सांप्रदाय की. जब बाजोली खेलते हैं तो पाव और चोटी मिलते हैं. సంగమ యుగంలో దైవీ సాంప్రదాయము స్థాపన అవుతూ ఉంది. బాబా అంటారు, ఈ పల్టీ కొట్టే ఆట ఆడుతూ ఉంటారు. పల్టీ కొట్టేటప్పుడు తలా కాళ్ళు రెండూ కూడా కలుస్తాయి. तुम ब्राह्मण हो फिर याद आता है విరాట్ రూప్ కా చిత్ర భీ జరూరీ హై. ఇప్పుడు మనము బ్రాహ్మణ అయినాము. బాబా అంటారు, విశ్వరూపం యొక్క చిత్రం కూడా ఖచ్చితంగా ఉన్నది. ఇస్కీ సంజానే బడి అచ్చి హై. దీని గురించి కూడా తెలిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. कहते हैं बाबा हम आपके 6 मास के बच्चे हैं, 4 दिन के बच्चे हैं. చెప్తారు, బాబా మేము 6 నెలల బిడ్డమో 4 నెలల బిడ్డ అయినామో. కోయి कहते हैं हम 1 दिन का बच्चा हूँ. కొంతమంది చెప్తారు మేము ఒకరోజు పుట్టినటువంటి బిడ్డ అయినాము. అర్థాత్ ఆజ్ హీ బాబా కా బనా హూ, అంటే ఈరోజే బాబా బిడ్డ అయినారు. जो जीते जी बाप के बनते हैं तो कहते हैं बाबा हम आपके हैं. ఎవరైతే జీవించి ఉన్నప్పుడే బాబా మేము మీ బిడ్డలము అని చెప్తారో వాళ్ళు బాబా బ్రాహ్మణులు అవుతారు. చోటా బచ్చాతో కేనా సకే. చిన్న పసిబిడ్డలు చెప్పలేరు కదా బాబా మేము మీ బిడ్డ అయినాము అని. పసిబిడ్డలకు అసలు ఏం తెలుస్తుంది, జ్ఞానమే తెలియదు కదా. ये ज्ञान है बड़ों के लिए कहते हैं बाबा हम आपका छोटा बच्चा हूँ. ఈ జ్ఞానం అనేది పెద్దవాళ్లకు చెప్తారు, బాబా మేము మీకు చాలా చిన్న బిడ్డ అయినాము. छोटे बच्चों को चित्रों पर समझाना सहज है. చిన్న పిల్లలకి చిత్రాలు చూపించి తెలిపించేది చాలా సహజం అవుతుంది. दिन प्रतिदिन समझाने विस्तार को पाती रहती है. రోజు రోజుకి మనము ఎంత తెలిపిస్తూ ఉంటామో అంత విస్తారం అవుతూ ఉంటుంది. ये चित्रों की युक्ति ड्रामा प्लान अनुसार 5000 वर्ष पहले मुफाफिक निकली है. ఈ చిత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ డ్రామా ప్లాన్ అనుసారంగా 5000 సంవత్సరాల మొదట ఎట్లా చేశామో ఇప్పుడు కూడా అట్లనే అవుతూ ఉన్నది. इसमें यह कोई प्रश्न नहीं उठ सकते कि शुरू में क्यों नहीं निकले अभी क्यों. అయితే ఇందులో ఈ ప్రశ్న వచ్చేకే ఛాన్స్ లేదు, మొదట ఎందుకు ఇవన్నీ తయారు కాలేదు, ఇప్పుడు ఎందుకు అనని. డ్రామా అనుసార్ జో యుక్తి జబ్ నికల్ని హోగి తబ్ నికలేగా. డ్రామా అనుసారంగా ఏది ఎప్పుడు రావాలో అది అప్పుడే వస్తుంది డ్రామాలో. स्कूल में पढ़ाई के नंबरवार दर्जा होता है ना, नंबरवार दर्जे होते हैं ना.
స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా నెంబర్ వార్ పొజిషన్ ఉంటుంది. ఐసే తోడే హీ హై పెహ్లే సే హీ బడా ఇమ్తిహాన్ పాస్ కర్లేంగే. ఇట్లా జరగదు కదా, మొదటే పెద్ద పెద్ద పరీక్షలు వాళ్ళు పాస్ అవుతూ ఉంటారు. పెహ్లే సిర్ఫ్ అల్ఫ్ బే పడాయి జాతీ హై. మొదట ఏబిసిడీలు చదువు నేర్పిస్తారు కదా. బాప్ కా బచ్చా బన్నే సే హీ బాప్ స్వర్గకి బాద్షాహీ దేతే హై. బాబా పిల్లలమైనాము, బాబా మనకి స్వర్గ రాజ్య అధికారం ఇస్తూ ఉన్నారు. బాప్ కో బాప్ కెహనే బాద్ ఫిర్ నిశ్చయ్ టూటా తోడే హీ హై. తండ్రికి తండ్రి అన్నని పిలిచిన తర్వాత, తండ్రిని తండ్రి అన్న తర్వాత మరలా వాళ్ళపైన నిశ్చయం వెళ్ళిపోతుందా ఏమి? యహాతో బాబా బాబా కేతే నిశ్చయ్ టూట్ జాతా హై. ఇక్కడ బాబా బాబా అంటూ బాబా పైన ఉండే నిశ్చయమే వెళ్ళిపోతుంది. తుమ్ జాన్తే హో ఏ తో బేహద్ కా బాప్ హై, తుమ్ బేహద్ కే బాప్ సే బేహద్ కా వర్షా లే రహే హో. ఇక్కడ మనము బేహద్దు తండ్రికి పిల్లలమైనాము, బేహద్దు తండ్రి నుంచి మనం ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. తో ఉన్కి శ్రీమత్ పర్ చల్నా చాయేనా. మరి బాబా ఇచ్చేటటువంటి శ్రీమతం ప్రకారం పిల్లలు నడుచుకోవాలి కదా. బాప్ కేతే హై ఔర్ సభీ బాతే చోడ్ ముఝే యాద్ కరో. బాబా చెప్తారు, అన్ని విషయాలు వదిలేసి తండ్రి తలంపు చేయండి. ఔర్ వర్షేకో యాద్ కరో. బాబా ఇచ్చేటటువంటి ఆస్తి ఏమిటి అది కూడా తలంపు చేసుకోండి. చల్తే ఫిర్తే యహ్ యాద్ కరనే సే ఖుషీ భీ రహేగా. ఎంతెంత బాబా తలంపు, బాబా ఇచ్చేటటువంటి ఆస్తిని మనము తలంపు చేసుకుంటూ ఉంటే మనకి రోజంతా కూడా ఖుషీ ఉంటుంది. పరంతు యహ్ యాద్ టహర్తీ క్యూ నహీ హై. ఎందుకని బాబా తలంపు మన మనసులో నిలవటం లేదు? తుమారీ తో గ్యారంటీ హై బాబా హమ్ ఆప్కే బనేంగే తో హమారా ఔర్ కోయి సే మమత్వ నహీ రహేగా. పిల్లలేమో గ్యారంటీ, బాబా మేము మీ పిల్లలం అయిపోయినాము, మాకు ఎవరిపైనా మోహము లేదు అంటారు. హమ్ ఆప్కీ మత్ పర్ హీ చలూంగి, మేము మీ మతం పైనే నడుచుకుంటాము అంటారు. బాప్ భీ కేతే హై శ్రీమత్ పర్ నా చల్నే సే భూలే హోతీ రహతీ హై. బాబా చెప్తారు, తండ్రి ఇచ్చే శ్రీమతం పైన నడుచుకోవటం లేకపోతేనే అన్నీ మిస్టేక్ అవుతూ ఉంటుంది. శ్రీమత్ పర్ చల్నే సే ఖుషీ కా పారా చడేగా. ఎంతెంత బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకుంటామో మనకి ఖుషీ బాగా పెరుగుతూ ఉంటుంది. ఆత్మకు అతీంద్రియ సుఖ మిల్తీ హై తో కితనీ ఖుషీ హోతీ హై. ఆత్మకు అతీంద్రియ సుఖము దొరుకుతుంది అంటే ఎంత ఖుషీ ఉంటుంది. ఆత్మ జాంతీ హై పరంపిత పరమాత్మనే హమ్కో రాజ్య భాగ్య దియాత. ఆత్మకి తెలుసు పరంపిత పరమాత్మ తండ్రి మనకి రాజ్య భాగ్యాన్ని ఇచ్చినారు. జో 84 జన్మ లేతే లేతే గవా దియా హై. 84 జన్మలు మనము తీసుకుంటూ బాబా ఇచ్చినటువంటి ఆస్తిని అంతా కూడా పోగొట్టుకునేసినాము. ఫిర్ బాప్ దే రహే హై. మళ్ళీ ఇప్పుడు బాబా మనకి ఆస్తి ఇస్తూ ఉన్నారు. తో అపార్ ఖుషీ హోనీ చాయే. అందరికీ ఖుషీ భీ దిఖాయి పడుతీ హైనా. కాబట్టి బాబా ఆస్తి ఇస్తూ ఉన్నారు అంటే లోపల ఎంత ఖుషీ ఉండాలి. ఆ ఖుషీ అనేది ముఖంలో కనిపిస్తుంది కదా. లక్ష్మీనారాయణకే చెహరేసే దిఖాయి పడుతీ అయినా లక్ష్మీనారాయణ ముఖం చూడండి, ఆ ముఖంలో కనిపిస్తూ ఉన్నది కదా. భలే అజ్ఞాన్ కాల్ మే కోయి కోయి బహుత్ అచ్చే ఖుషీ మే హోతే హై. కొంతమంది అజ్ఞానంలో ఉండేటటువంటి వాళ్ళే ఎంత బాగుంటారు, ఎంత సంతోషంగా ఖుషీగా ఉంటారు. బాత్చీత్ కర్నే మే భీ అచ్చే హోతే. వాళ్ళు బయట వాళ్ళు లౌకికంలో ఉండేవాళ్ళు కొంతమంది చాలా మంచిగా ఉంటారు. వాళ్ళ మాటలాడేది, వాళ్ళ వ్యవహారము చాలా మంచిగా రెస్పెక్టఫుల్గా ఉంటుంది.
మనుష్య సృష్టి మే సబ్సే ఊంచా పొజిషన్ కిస్కా హై? ఈ మానవ సృష్టిలో అందరికంటే ఉన్నతమైనటువంటి పొజిషన్ ఎవరిది ఉంటుంది? యూ తో సబ్సే ఊంచా హై శివ్ పరమాత్మ, జిస్కో సబ్ ఫాదర్ కహకర్ పులాపుకార్తే హై. అందరికంటే ఉన్నతమైనటువంటిది శివ్ పరమాత్మ, వాళ్ళనే తండ్రి అంటారు అని పిలుస్తూ ఉంటారు. పరంతు ఉన్కే ఆక్యుపేషన్ కో జాన్తే నహీ హై. అయితే వాళ్ళ కర్తవ్యం ఏమిటి ఎవరికీ తెలియదు. బాప్ ఆయే తబ్ ఆకర్ అప్నా పరిచయ దే. తండ్రి వచ్చి తన పరిచయం ఇస్తూ ఉన్నారు. అభీ తుమ్ బచ్చే జాన్తే హో హమ్కో బాబా సే వైకుంఠ కీ రాజాయి మిల్తీ హై. పిల్లలకి తెలుసు ఇప్పుడు బాబా నుంచి మనకి వైకుంఠ రాజ్యమే దొరుకుతూ ఉన్నది. ఖుషీ హోనీ చాయే హమ్ నర్సే నారాయణ బంతే హై. పిల్లలకి ఖుషీ ఉండాలి, మనము నరుడు నుంచి నారాయణుడుగా అవుతూ ఉన్నాము. కోయి బల్ హాత్ ఉఠా లేతే హై పరంతు కుచ్ భీ సమజ్తే నహీ హై. కొంతమంది చెయ్యెత్తి చూపిస్తారు, అయితే మేము నారాయణ అవుతాము అనని చెయ్యెత్తుతారు, అయితే వాళ్ళకి ఏమిటి అర్థమే కావటం లేదు. జిన్కో నిశ్చయ रहता है तो उनको यह खुशी रहती है कि अब हमने 84 జన్మ పూరే కియే హై. ఎవరికి నిశ్చయం ఉంటుంది వాళ్ళకి లోపల ఖుషి ఉంటుంది, మేము 84 జన్మలు పూర్తి చేసినాము అనని. అబ్ హమ్ బాబాకి మత్ పర్ చల్ విశ్వకే మాలిక్ బంతే హై. ఇప్పుడు మనము బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకుంటూ విశ్వ మాలిక్గా అవుతున్నాం. ఇస్ పడాయికి నషా కితనా హోనా చాయే. పిల్లలకి ఈ చదువు యొక్క నష బాగుండాలి. ప్రెసిడెంట్ గవర్నర్ ఆదికో నషాతో అయినా బడే బడే ఆద్మీ ఆతే హై ఉన్సే మిల్నే కే లియే. ప్రెసిడెంట్కి గవర్నర్కి ఎంత నష ఉంటుంది? పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళని కలుసుకునే దానికోసం వస్తూ ఉంటారు. బిగర్ పొజిషన్కో జానే కబ్ కోయిసే మిల్నా సకే. అంటే పొజిషన్ లేకుండా పెద్దవాళ్ళని ఎవరు కలుసుకునేకి సాధ్యం ఉండదు. బాబా బీ కబ్ మిల్తే నహీ హై. బాబా కూడా ఎవరితో అంటే వాళ్ళతో కలవరు. బాబాకి కో పొజిషన్ కో సిర్ఫ్ తుమ్ బచ్చే జాన్. బాబా ఎవరు, బాబా యొక్క పొజిషన్ ఏమిటి పిల్లలకు మాత్రమే తెలుసుకున్నారు. సోబీ నెంబర్ వారు పురుషార్థ అనుసార్ జాన్తే హై. ఇది కూడా పిల్లలు నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. బల్ బ్రహ్మ కుమార్ कहलाते हैं परंतु बुद्धि में यह नहीं रहता कि हम शिव बाबा की संतान है. బ్రహ్మ కుమారులు అని చెప్పబడతారు, అయితే బుద్ధిలో వాళ్ళకి ఇది ఉండదు, మేము శివబాబా యొక్క సంతానమైనాము అని. ఉన్సే హమ్ స్వర్గ కా వర్షా లే రహే హై. బాబా నుంచి మనం స్వర్గ ఆస్తిని పొందుతూ ఉన్నాము. నా బాప్ కో నా వర్షా కో యాద్ కర్ సక్తే హై. కొంతమంది తండ్రిని తలంపు చేయరు, తండ్రి ఇచ్చే ఆస్తిని తలంపు చేయరు. యాద్ రహేతో అందరికీ ఖుషీ బీ రహేనా. అది గుర్తుండాలి కదా, బాబా ఎవరు, బాబా ఏమి ఇస్తారు, ఇది గుర్తుంటేనే కదా లోపల ఖుషీ ఉంటుంది. జైసే కన్యాకి షాదీ కరాతే హై తో ఉన్కో గుప్త దాన్ దియా జాతా హై. ఎట్లా కన్యలకు వివాహం చేసేటప్పుడు వాళ్ళకి గుప్తంగా దానం ఇస్తారు. పేటీ బాంధ్కర్ చాబీ హాత్ మే దే దేతే హై. వాళ్ళకి సూట్ కేసు, వాళ్ళకి బీర్వా అన్నీ కూడా తాళం చెవులు ఇస్తారు. బాబీ తుమ్కో విశ్వకే బాద్షాహీకి జా హాత్ మే దే దేతే హై. బాబా కూడా మనకి విశ్వరాధ్య భాగ్యం అనేటటువంటి తాళం చెవి మన చేతిలో పెడతారు. తుమ్ నయే సత్యుగి విశ్వక ఉద్ఘాటన్ కర్తే హో. పిల్లలు కొత్త సత్యుగి విశ్వరాధ్యాన్ని ఉద్ఘాటన చేస్తూ ఉన్నారు. బాబా తుమ్కో లాయక్ బనాతే హై. స్వర్గమే బీ తుమ్ జాయేగా బాబా తుమ్కో లాయక్ బనాతే హై. పిల్లలు స్వర్గానికి పోతారు,
బాబా మనల్ని యోగ్యులుగా చేస్తారు. భారత్తో స్వర్గమే జానే లాయక్ బన్నా సకే. భారత్ స్వర్గానికి जब तक बाबा ज्ञान ना दे पवित्र ना बने इसलिए नारद का मिसाल है. ఎప్పటి వరకు బాబా ఇచ్చే జ్ఞానము తెలుసుకోరో, పవిత్రంగా ఉండలేరో, వాళ్ళు స్వర్గానికి పోయే యోగ్యత వాళ్ళకి దొరకదు. అందుకే నారదుంది ఉదాహరణ చెప్తారు. బల్ భగత్తో అచ్చే అచ్చే బహుత్ హై పరంతు ఆత్మతో పతిత్ అయినా. భక్తి మార్గంలో భక్తి చేసే భక్తులు మంచి మంచి భక్తులు ఉన్నారు, అయినా కూడా ఆత్మ పతిత్ అయిపోయినారు కదా. జన్మ జన్మాంతర వహు పతిత్ బంతే ఆయే హే. జబ్ తక్ నా బాప్ నా మిలే తబ్ తక్ స్వర్గమే జా నహీ సక్తే. జన్మ జన్మాంతరాలకు పతితులు అవుతూనే వచ్చినారు. ఎప్పటి వరకు తండ్రి దొరకరో అప్పటి వరకు స్వర్గానికి వాళ్ళు పోలేరు. तुमको बाप ने ब्रह्मा द्वारा एडॉप्ट किया है जो तुम जाकर नई दुनिया में राज्य करेंगे. మనకి తండ్రి బ్రహ్మ ద్వారా మనల్ని దత్తత తీసుకున్నారు. మనమే పోయి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తాము. दूसरे कोई राजा ही స్థాపన करते ही नहीं है. వేరే ఎవరు రాజ్య స్థాపన చేయలేరు. बाप ही संगम युग पर आकर भविष्य 21 जन्म की राजा ही స్థాపన करते हैं. బాబా సంగమ యుగంలో వచ్చి భవిష్యత్తు 21 జన్మలకు రాజ్య స్థాపన చేస్తూ ఉన్నారు. ఇస్ బాప్ కో కోయి జాన్తే నహీ హై. ఈ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. అభి తుమ్ సమజ్తే హో బరోబర్ 5000 वर्ष पहले భగవన్ ఆయా థా. ఇప్పుడు మనం తెలుసుకున్నాము 5000 సంవత్సరాల ముందు కూడా తండ్రి ఇదే విధంగా వచ్చారు. గీతా కా జ్ఞాన్ సునాయా థా జిస్సే మనుష్య సే దేవత బనే తే. గీతా జ్ఞానాన్ని వినిపించినారు, మానవుల్ని దేవతలుగాను చేసినారు. గీతా హై ఆది సనాతన దేవీ దేవతా ధర్మ కా శాస్త్ర. గీత ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రము అయింది. సత్యుగ్ మే తో కోయి శాస్త్ర ఆది హోతా నహీ హై. సత్యుగంలో ఏ శాస్త్రాలు అక్కడ ఉండవు. బాప్ కేతే హై మై సంగం పర్ హీ ఆతా హూ. బాబా సంగమ యుగంలోనే వస్తారు. ఫిర్ సే ఆకర్ సృష్టికే ఆది మధ్యాంత కా జ్ఞాన్ సునాతా హూ. తండ్రి వచ్చి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము ఇస్తూ ఉన్నారు. వహీ దేవీ దేవతా बनते हैं. फिर 84 का चक्र लगाकर जब अंत में आते हैं तो उन्हों को ही आकर फिर समझाता हूँ. బాబా వచ్చి దేవీ దేవతాగా చేస్తూ ఉన్నారు. 84 జన్మల చక్రం తిరిగి ఎప్పుడు అంతిమ సమయం వస్తుందో బాబా మరలా వచ్చి వాళ్ళకి తెలిపిస్తారు. బీచ్ మే కభీ భీ మై ఆతా హీ నహీ హూ. మధ్యలో బాబా ఎప్పుడూ కూడా రారు. ఐసే తోడే హీ కి క్రైస్ట్ को कोई बीच में आ जाएगा और जो भी धर्म स्थापन करते हैं वह इस धर्म के वह इस दुनिया के लिए है. క్రైస్టు ఇట్లా లేదు, క్రైస్టు మధ్యలో వచ్చినారు, ధర్మస్థాపన చేసినారు, అట్లా లేదు. మై ఆతా హీ హూ సంగం పర్ నయీ దునియా స్థాపన కర్. బాబా వచ్చేది సంగమ యుగంలో కొత్త ప్రపంచ స్థాపన చేసేదానికోసం. క్రైస్ట్ की आत्मा आकर प्रवेश कर अपना धर्म स्थापन करते हैं. క్రైస్ట్ ఆత్మ బ్రహ్మ శరీరంలో, క్రైస్ట్ ఆత్మ జీసస్లో ప్రవేశించి ధర్మస్థాపన చేస్తారు. ఏ బాప్తో రాజాజీ స్థాపన కర్తే. ఇక్కడ శ్రీబాబా రాజ్య స్థాపనను చేస్తూ ఉన్నారు. ఏ కిసీ కో పతా నహీ హై కి లక్ష్మీనారాయణ కా రాజాయి కబ్ ఔర్ కిస్నే స్థాపన కి. ఇది ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణ రాజ్యము ఎప్పుడు స్థాపించబడింది, ఎవరి ద్వారా స్థాపించబడింది.
ये जो लक्ष्मी नारायण के मंदिर आदि बनाते हैं उनसे पूछना चाहिए. లక్ష్మీనారాయణ టెంపుల్ కట్టే వాళ్ళతో మనం ఈ విధంగా ప్రశ్నించవచ్చు. तुम सभा में भी पूछ सकते हो यह రాజు తుమ్హారీ బుద్ధి మే హై. మీరు కావాలంటే సభలో కూడా ప్రశ్నించవచ్చు. లక్ష్మీనారాయణ టెంపుల్ కడుతూ ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు అనని. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన కర్తే హై కల్ప కల్ప ఔర్ కోయి జాన్ నా సకే. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తూ ఉన్నారు, కల్పకల్పము స్థాపన చేస్తారు, ఇది ఎవరూ తెలుసుకోలేదు. అక్షర్ भी है परंतु యథార్థ రీతి किसी की बुद्धि में बैठता नहीं है. ఇది చెప్పేకేమో చెప్తారు, అయితే యథార్థ రీతిగా ఎవరికి బుద్ధిలో కూర్చోవటం లేదు. కోయి కోయి బచ్చోం పర్ గ్రహచారి भी बैठ जाती है. కొంతమంది పిల్లలకి గ్రహచారాలు పట్టుకుంటూ ఉంటాయి. దేహాభిమాన్ హై పెహలే నెంబర్కి గ్రహచారి. దేహాభిమానము మొట్టమొదటి నెంబర్ గ్రహచారమైంది. బాప్ కేతే హే బచ్చే దేహి అభిమాని భవ. అందుకే బాబా చెప్తారు, ఆత్మాభిమానిగా ఉండండి. लक्ष्मी नारायण का चित्र और सीढ़ी का चित्र समझाने के लिए बड़ी अच्छी चीज़ है. లక్ష్మీనారాయణ చిత్రము, మెట్ల చిత్రము, ఇది వేరే వాళ్ళకి తెలిపించేదానికి చాలా మంచిగా ఉపయోగపడతాయి. बहुतों का इससे कल्याण हो जाता है. అనేక మందికి ఈ చిత్రాల ద్వారా వాళ్ళ ఆత్మ కళ్యాణం అవుతుంది. परंतु ड्रामा में शायद देरी है इसलिए విఘ్న పడితే హే రాజధాని స్థాపన होने में. అయితే బహుశా డ్రామాలో ఇంకా టైం ఉండొచ్చు, అందుకే విఘ్నాలు వస్తూ ఉన్నాయి రాజధాని స్థాపన అయ్యే దానిలో. బాబ్ ఖుద్ कहते हैं बहुत విఘ్న పడితే హై మాయా బడి సమర్థి హై. అనేక రకాల విఘ్నాలు వస్తూ ఉన్నాయి, మాయ చాలా సమర్థమైనటువంటిది. మేరే బచ్చోం కో జట్ నాక్ సే కాన్ సే పకడ్ లేతీ హై. బాబా పిల్లల్ని ముక్కు పట్టుకుంటుంది, చెవులు పట్టుకుంటుంది. ఇస్కో కహా జాతా హై రాహు కి గ్రహచారి. దీనికే చెప్తారు రాహు గ్రహచారం పట్టింది అననే. भारत में खास इस समय विकारों रूपी राहु की पूरी ग्रहचारी बैठी हुई है. భారత్లో ఈ సమయంలో వికారాల రూపీ రాహు పూర్తిగా ఈ గ్రహచారం పట్టుకున్నది, భారత్ కంతా పట్టుకొని ఉన్నది. तुम सेकंड में सिद्ध कर सकते हो कि यही भारत पावन हीरे जैसा थे. పిల్లలు సెకండ్లో ఇది సిద్ధం చేయొచ్చు, ఇదే భారతదేశం పావన వజ్ర సమానంగా ఉండేది. అబ్ వికారీ కౌడి మిసల్ బన్ పడే హై ఫిర్ హీరే జైసా బన్నా హై. ఇప్పుడు వికారీ గవ్వ సమానం అయిపోయింది, తిరిగి వజ్రంలాగా అవ్వాలి. కహానీ సారీ భారత్కి హై. ఈ కథ అంతా కూడా భారత్కి సంబంధించినటువంటిదే. బాప్ ఆకర్ హీరే జైసే బనాతే. బాబా వచ్చి భారత్ని వజ్రంలాగా చేస్తూ ఉన్నారు. फिर भी कितने प्रकार के विघ्न पड़ते हैं. దేహాభిమాన్ కాతో బడా భారీ విఘ్న పడతా హై. ఎన్ని ప్రకారాల విఘ్నాలు పడుతూ ఉన్నాయి. దేహాభిమానం అనేది అన్నిటికంటే చాలా పెద్ద విఘ్న రూపం అవుతుంది. లక్ష్మీనారాయణ కే చిత్ర పర్ భీ కిసీ కో సమझाना బడా సహజ్ హై. లక్ష్మీనారాయణ చిత్రం గురించి వేరే వాళ్ళకి తెలిపించేది చాలా సహజమైనటువంటిది. బచ్చోं को सर्विस का बहुत शौक होना चाहिए. పిల్లలకి సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ బాగా ఉండాలి. సర్వీస్ भी बहुत किस्म की है, बहुतों को सुख देते हैं. సర్వీస్ కూడా అడుగడుగులో చాలా ఉన్నది మనం చేయాల్సిన సర్వీస్. बहुतों को सुख देते हैं तो उसका ఉజురా भी बहुत मिलती है. ఎవరైతే అనేక మంది ఆత్మలకు సుఖం ఇస్తారో వాళ్ళకి తిరిగి రిటర్న్
రిటర్న్స్ కూడా చాలా దొరుకుతుంది వాళ్ళకి. కోయి ఆల్రౌండర్ హడ్డీ సర్వీస్ కర్తే హై. కొంతమంది అన్ని ప్రకారాలైనటువంటి సర్వీసులు చేస్తూ ఉంటారు. ఆల్రౌండ్ సర్వీస్, చాలా కష్టమైన సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు. ఖుషీ రహనీ చాయే, హమ్కో ఆల్రౌండ్ బన్నా హై. పిల్లలకి ఖుషీ ఉండాలి. బాబా సేవలో అన్ని ప్రకారాలుగా ఆల్రౌండ్ చేస్తూ ఉండాలి. బాబా హమ్ సర్వీస్ మే హాజర్ హై. अच्छे अच्छे बच्चे रूहानी सर्विस करने वाले खाना अपने हाथ से पकाते हैं. బాబా సర్వీస్లో ఎప్పుడు హాజరయ్యి ఉండాలి. మంచి మంచి పిల్లలు ఆత్మీయ సర్వీస్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ భోజనం వాళ్ళ స్వయం చేతులతో చేసుకుంటారు. तुमको मालूम है कि बच्चे भी इतने होशियार हो जाते हैं जो गद्दी ले लेते हैं. పిల్లలకి తెలిసిపోయింది కొంతమంది పిల్లలు ఎంత బుద్ధిశాలీలు ఉంటారు అంటే వాళ్ళు సింహాసనాన్ని తీసుకుంటారు. यहाँ तो घर संभालने वाली माता ये है. अब माताओं कुमारियों को इस सर्विस में खड़ा हो जाना चाहिए. మాతలు ఇల్లు సంభాలన చేస్తూ ఉంటారు. బాబా చెప్తారు మాతలు కుమారీలు ఈ సర్వీస్లో బాగా నిలదొక్కుకోవాలి. మమ్మా జైసీ సర్వీస్ కర్ దిఖానీ చాయే. మమ్మాలాగా సర్వీస్ చేసి చూపించాలి. షో కర్నా చాయే. బాకీ సిర్ఫ్ మమ్మా కర్నేసే క్యా ఫాయిదా. అయితే మమ్మాని ప్రత్యక్షం చేయాలి. ఊరికే నోటితో మమ్మా అంటూ ఉంటే ఏం లాభం ఉంటుంది. ఉన్ జైసా బన్నా చాయే. మమ్మాలాగా అయ్యి తీరాలి మనం. अच्छा मीठे मीठे सिकी लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा देहाभिमान की ग्रहचारी ही यज्ञ में विघ्न रूप बनते हैं. దేహాభిమానం అనేటటువంటి గ్రహచారమే యజ్ఞంలో విఘ్న రూపం అవుతుంది. इसलिए जितना हो सके దేహీ అభిమాని बनने का పురుషార్థ్ करना है. కాబట్టి ఎంత సాధ్యమవుతుందో ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాలి. अपनी पढ़ाई और सतयुगी पदी के పొజిషన్ की खुशी व नशा में रहना है. మన యొక్క చదువు సత్యయుగ పదవి పొజిషన్ ఈ ఒక్క ఖుషీ నష ఉండాలి. శ్రీమత్ పర్ చల్నా చాయే. కోయి భీ భూల్ నహీ కర్నీ హై. శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి. ఎటువంటి పొరపాట్లు పిల్లలు చేయకూడదు. ప్రధానము ఈశ్వరీయ నశా స్థితి रहकर हर कर्म शानदार बनाने वाले सर्व परेशानियों से मुक्त भव. ఈశ్వరీయ నశా స్థితిలో ఉంటూ ప్రతి కర్మను శ్రేష్టంగా చేసేటటువంటి వారే అన్ని ప్రకారాలైనటువంటి టెన్షన్స్ నుంచి ముక్తి అవుతారు. సదా ఈశ్వరీయ శాన్ మే రహో కి మై బాప్ దాదా కా నూరే రతన్ హూ. సదా ఈ ఒక్క ఈశ్వరీయ నశాలో ఉండాలి. నేను బాబాకు నూరే రతన్ అయినాను. हमारे नयनों व नजरों में कोई भी चीज़ समा नहीं सकते. మా యొక్క కళ్ళలో మా యొక్క దృష్టిలో వేరే ఏ వస్తువును ఉండదు. शान में रहने से भिन्न भिन्न प्रकार की परेशानियाँ स्वतः समाप्त हो जाए. ఎవరైతే ఈ నశాలో ఉంటారో వాళ్ళకి రకరకాలైనటువంటి టెన్షన్స్ స్వతహాగా సమాప్తమైపోతాయి. కోయి భీ ప్రకార్కి కంప్లైంట్ నహీ రహతా హై. వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్ ఉండదు. జితనా జో అపనీ ఊంచీ శాన్ మే స్థిత్ రహతా హై ఉన్హే మాన్ భీ స్వతహా ప్రాప్త్ హోతా హై. ఎవరు ఎంత వాళ్ళ ఉన్నతమైనటువంటి నశాలో ఉంటారో స్థితిలో ఉంటారో వాళ్ళకి అంతే గౌరవం కూడా స్వతహాగా ప్రాప్తి అవుతుంది.
ఉన్కే హర్ కర్మ షాన్దార్ హోతా హై. వాళ్ళు చేసే ప్రతి కర్మము మర్యాదపూర్వకంగా శ్రేష్టంగా ఉంటుంది. స్లోగన్ ట్రస్టీ వహ్ హై జో అప్నా సబ్ కుచ్ బాప్ హవాలే కర్తే. ఎవరైతే వాళ్ళ సర్వస్వము బాబాకు అర్పణ చేస్తారో వాళ్ళే ట్రస్టీ అవుతారు. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచానికే అంతం వచ్చేసింది. సంగమ యుగంలో మనము భవిష్యత్తు రాజ్యం కోసము ఇప్పుడు యోగ్యులు అవ్వాలి. ప్రశ్న: ఏ పిల్లలకి ఎటువంటి ఆసక్తి ఉంటే వాళ్ళు సింహాసనాధికారులు అవుతారు. ఎవరైతే ఆల్రౌండ్ సర్వీస్ చేసే ఆసక్తి ఉంటుందో వాళ్ళే సింహాసనాధికారులు అవుతారు. ఎవరు ఆల్రౌండ్ సర్వీస్ చేస్తారో వాళ్ళు అనేక మందికి సుఖం ఇస్తారు. వాళ్ళకి దాని ప్రతిఫలము పుణ్యం దొరుకుతుంది. పిల్లలు సదా సర్వీస్లో హాజరు అయి ఉండాలి. సదా అట్లా తెలివైన వారే అయి ఉండాలి. తల్లి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. మమ్మ బాబా అని చెప్తూ ఉన్నాము అంటే వాళ్ళలాగా మనం అయ్యి చూపించాలి. ఓం శాంతి.